హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. మోస్ట్ ఆఫ్ ద యంగ్ పీపుల్ స్పెషల్లీ లాక్డౌన్ టైం నుంచి ఎక్కువగా స్టాక్ మార్కెట్కి అట్రాక్ట్ అయ్యారు. అండ్ అప్పటి నుంచి ఎక్కువగా వస్తున్న క్వశ్చన్, స్టాక్ మార్కెట్ను ఒక కెరియర్గా మార్చుకోవడం ఎలాగా. సో నేను ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ని కెరియర్గా తీసుకోవాలనుకుంటే మనం చేయగలిగే 2 సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ గురించి మీతో మాట్లాడబోతున్నాను. సో ఈ సర్టిఫికేషన్ కోర్సెస్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, అండ్ అలా కంప్లీట్ చేయడానికి మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి, అవి స్టార్ట్ చేయాలంటే మనకు కావాల్సిన మినిమం క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ అది కంప్లీట్ చేశాక ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఏ ఫీల్డ్స్లో ఎలాంటి జాబ్స్ ఉంటాయి, అండ్ వాటి శాలరీస్ ఎంత ఉంటాయి అనేది కూడా నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. జస్ట్ వీటికి సంబంధించిన డేటానే కాదు, వీటి తర్వాత లెవెల్స్కి మీరు ఎలా గ్రో అవ్వాలి, స్టాక్ మార్కెట్లో ఒక అల్టిమేట్ కెరియర్ని మీరు ఎలా తయారు చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా డేటాని అయితే మీతో షేర్ చేస్తాను. సో ఇది కేవలం నేను గూగుల్లో సర్చ్ చేసో లేకపోతే నెట్లో కెరియర్ ఆపర్చునిటీస్ ఇన్ స్టాక్ మార్కెట్ అని చూసి నేను మీకు చెప్తున్న డేటా అయితే కాదు. ఒకసారి ప్రయత్నించండి మీరు కూడా గూగుల్లో అలా సర్చ్ చేయడానికి, కెరియర్ ఆపర్చునిటీస్ ఇన్ స్టాక్ మార్కెట్ అని. హండ్రెడ్స్ ఆఫ్ సర్టిఫికేషన్ కోర్సెస్ వస్తాయి. బట్ వాటిలన్నింటినీ కూడా ఫిల్టర్ చేస్తూ కొన్నిటిని సెలెక్ట్ చేసి, అండ్ ఆ కొన్నిట్లో కూడా నాకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి, సో మీరు చేస్తున్నది మీకు బెటరే అనిపిస్తుందా, ఆ ఫీల్డ్లో మీకు నిజంగా గ్రోత్ ఉంది అనిపిస్తుందా, లేకపోతే ఇంకేదైనా బెటర్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఉన్నాయని వాళ్ళని కనుక్కొని, ఉన్న సర్టిఫికేషన్ కోర్సెస్లో బయట సొసైటీలో వేటికి రికగ్నైజేషన్ ఉంది, రెస్పెక్ట్ ఉంది, అలాగే వేటిని ఎక్కువగా ఇతర దేశాల్లో కూడా ఆదరిస్తున్నారు, ఇదంతా కూడా గమనించి నేను ఇప్పుడు మీకు డేటాను అయితే ప్రజెంట్ చేయబోతున్నాను. మనం స్టార్టింగ్ చూడాల్సింది సిఎఫ్పి అనమాట, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఈ సర్టిఫికేషన్ మనకి ఇచ్చేది, సిఎఫ్పి సర్టిఫికేషన్ మనకి ఇచ్చేది ఎఫ్పిఎస్బి వాళ్ళు అనమాట, ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ వాళ్ళు. ఇది యూఎస్ఏకి సంబంధించిన ఆర్గనైజేషన్. +2 పాస్ అయిన వాళ్ళు, అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఈ సిఎఫ్పి ప్రోగ్రామ్ చేయడానికి ఎలిజిబుల్ అనమాట. సో గ్రాడ్యుయేషన్ అవ్వాల్సిన అవసరం లేదు, +2 కంప్లీట్ అయినా సరే ఈ సిఎఫ్పిని మీరు స్టార్ట్ చేయొచ్చు. ఈ యావరేజ్ ఫీని పక్కన ఉంచండి. ఈ సర్టిఫికేషన్ చేయడానికి, ఈ సిఎఫ్పి సర్టిఫికేషన్ చేయడానికి మినిమం 70,000 నుంచి 1 lakh దగ్గరగా మీకు ఖర్చు అవుతుందన్నమాట. ఎందుకని ఈ రేంజ్ ఉంటుందంటే, ఒకవేళ మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యారనుకోండి, సో ఇన్స్టిట్యూట్కి కానీ కోచింగ్ సెంటర్కి కానీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. సో మీ సెల్ఫ్గా మీరు ప్రిపేర్ అయితే మారుతున్న డాలర్ రేట్ ప్రకారం చూస్తే మినిమంగా 70,000 రూపీస్ వరకు ఖర్చు అవుతుంది. మీరు ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అయినా, వాళ్ళు తీసుకునే ఫీ అన్నింటినీ క్యాలిక్యులేట్ చేసినా నియర్ టు 1 lakh దగ్గరగా మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు కంప్లీట్ చేయాల్సిన ఎగ్జామ్స్ని కంప్లీట్ చేయకుండా అగైన్ అండ్ అగైన్ ఆ ఎగ్జామ్స్కి అటెంప్ట్ ఇస్తూ ఉన్నారనుకోండి, సో మళ్ళీ మీరు ఇయర్ టు ఇయర్ రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది, ఎగ్జామ్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అది ఇంకా మీకు బర్డెన్ అనేది క్రియేట్ చేస్తుంది. సో మీరు టైం టు టైం ఉన్న ఎగ్జామ్స్ని ప్రాపర్గా క్లియర్ చేస్తూ వెళ్తే నియర్ టు 1 lakh ఖర్చు పెడితే మీరు సిఎఫ్పి అయితే కంప్లీట్ చేయొచ్చు. సో ఇది 2 మెథడ్స్లో కంప్లీట్ చేయొచ్చు. ఒకటి రెగ్యులర్ పాత్వే, ఇంకొకటి ఛాలెంజ్ స్టేటస్ పాత్వే అనమాట. సో రెగ్యులర్ పాత్వే అంటే మీరు అనుకుందాం +2 కంప్లీట్ చేశారు, సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోతే మీరు 5 సిఎఫ్పి ఎగ్జామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తే మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3, 4, 5, 6 ఉంటాయి. సో 5 అన్నారు, 6 మాడ్యూల్స్ ఉన్నాయి కదా, అంటే స్టార్టింగ్ ది ఎగ్జామ్ కాదు అది, ఇది రెస్ట్ 5 ఎగ్జామ్స్కి వెయిటేజ్ లా యాడ్ అవుతుంది అనమాట. 20% లెక్కన వెయిటేజ్ లాగా యాడ్ అవుతుంది. సో ఇన్ సింపుల్ టర్మ్స్ మాట్లాడాలంటే మాడ్యూల్ 2 నుంచి మీరు ఎగ్జామ్స్ రాస్తారని గుర్తుంచుకోవాలి. సో ఉన్న సబ్జెక్ట్స్ని కూడా ఇక్కడ మీరు గమనిస్తే రిస్క్ అనాలిసిస్ అండ్ ఇన్సూరెన్స్ ప్లానింగ్, రిటైర్మెంట్ ప్లానింగ్ అండ్ ఎంప్లాయీ బెనిఫిట్స్, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, ట్యాక్స్ ప్లానింగ్, ఎస్టేట్ ప్లానింగ్, అలాగే అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనమాట. సో దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది ఒక సిఎఫ్పి ఏం చేస్తారనేది. వారు ఒక పర్సన్కి సంబంధించిన ఫైనాన్షియల్ గోల్స్ని వాళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేస్తారనమాట. కాకపోతే దీంట్లో స్టాక్ మార్కెట్స్, ఈక్విటీ, వీటికి సంబంధించిన టాపిక్ ఎక్కువగా కవర్ అవ్వదు. మీన్స్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్గానే ట్రూగా ఫోకస్ చేయాలి, వాటి రిలేటెడ్గానే ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే సిఎఫ్పి ప్రోగ్రామ్ అనేది అంత బెటర్ ప్రోగ్రామ్ అయితే కాదు. సో దాని రిలేటెడ్గా నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ ఈ ప్రోగ్రామ్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ట్యాక్స్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, ఇన్సూరెన్స్ ప్లానింగ్, వీటి రిలేటెడ్గా కూడా బయట డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఈ సిఎఫ్పి ఎగ్జామ్ని కంప్లీట్ చేయడం ద్వారా స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా కొంత కంటెంట్ని నేర్చుకుంటూ మీ ప్రాక్టీస్ ద్వారా మీరు రెగ్యులర్గా డబ్బుల్ని జనరేట్ చేయొచ్చు. ఈ 5 ఎగ్జామ్స్ని మీరు టైం టు టైం కంప్లీట్ చేసుకుంటూ వచ్చారనుకోండి, దెన్ మీకు సిఎఫ్పి సర్టిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. అలా కాకుండా మీరు ఆల్రెడీ ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేశారు, లైక్ ఒక లాయర్ కానీ, పిహెచ్డి కానీ, సిఏ కానీ, సో ఈ టైప్ ఆఫ్ ఏదో ఒక ప్రొఫెషనల్ మీరు కోర్స్ చేస్తున్నారనుకోండి, దెన్ మీరు డైరెక్ట్గా లాస్ట్ ఎగ్జామ్కి అపియర్ అవ్వచ్చు, 5th ఎగ్జామ్కి అపియర్ అవ్వచ్చు. ఆ 5th ఎగ్జామ్ని కంప్లీట్ చేసి నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే మీకు సిఎఫ్పి సర్టిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. అలాగే విత్ రిలెవెంట్ 3 years ఎక్స్పీరియన్స్ అని కూడా ఉంటుంది. మీరు ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది 3 years ఎక్స్పీరియన్స్ మీకు ఎలా వస్తుందని. మీకు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా తెలిసినా, లేకపోతే ఈ ఫైనాన్స్ ఫీల్డ్లో ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న వాళ్ళు తెలిసినా, ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఈజీగా పొందొచ్చు. ఆర్ ఈ ఎక్స్పీరియన్స్ మీరు జెన్యూన్గా తెచ్చుకోవాలనుకున్నా ఏదైనా ఫైనాన్షియల్ ఫీల్డ్లో ఈ సిఎఫ్పి ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు ఇంటర్న్షిప్ కూడా చేయొచ్చు. బట్ సింపుల్గా నేను మీతో చెప్పాలనుకుంటున్నది, ఈ 3 years రిలెవెంట్ ఎక్స్పీరియన్స్ అనే దాన్ని మాత్రం మైండ్లో ఉంచుకొని ఇది మనకు కష్టమవుతుందని అనుకోకండి. కాన్సెప్ట్స్ అండ్ వాటిని అర్థం చేసుకొని ఎగ్జామ్స్ పాస్ అవ్వడమే ఇక్కడ మెయిన్ కీ పాయింట్.
ఓకే, ఈ రెగ్యులర్ పాత్వే ఎలా ఫాలో అవ్వాలి, ఛాలెంజ్ స్టేటస్ పాత్వే ఎలా ఫాలో అవ్వాలి అనేది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో నేను ఫైనల్గా ఈ డేటా, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న డేటా అంతా కూడా ఎక్కడ ఇవ్వబోతున్నాను అనేది కూడా మీకు మెన్షన్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఎంటైర్ డేటాని ఒక పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి నేను మీకు టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ చేయబోతున్నాను. మీరు టెలిగ్రామ్లో ఉంటే సో ఫైల్ సెక్షన్ ఉంటుంది కదా, అక్కడ నేను అప్లోడ్ చేసిన పీడిఎఫ్ని అయితే మీరు గమనించవచ్చు. లేదనుకుంటే January 9th, 2021 అప్లోడ్ చేసిన ఫైల్స్ దగ్గరికి వెళ్ళినా సరే ఈ రోజు అప్లోడ్ చేసిన పీడిఎఫ్ని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఒకవేళ మీరు ఫ్యూచర్లో ఈ వీడియోని చూస్తున్నట్లయితే. అండ్ ఈ టెలిగ్రామ్ ఏంటి, సో మీకు ఒకవేళ ఐడియా లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత యాప్ ఓపెన్ చేసి సర్చ్ సింబల్ ఉంటుంది, అక్కడ డే ట్రేడర్ తెలుగు అని కంప్లీట్గా ఇంగ్లీష్లో సర్చ్ చేయండి. 1,45,000 దగ్గరగా మీకు సబ్స్క్రైబర్స్ కనిపిస్తారు. అదే మన ఛానల్ జాయిన్ అయిన తర్వాత ఇందాక నేను చెప్పిన మెథడ్స్లో మీరు చూస్తే మీకు ఈ పీడిఎఫ్ కాపీ అనేది కనిపిస్తుంది. ఇది స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటూ పోతూ ఎలా మనం అప్లై చేయాలి ఇదంతా కూడా మాట్లాడుకుంటూ వెళ్తే ఈ ఒక్క సిఎఫ్పి గురించి మాట్లాడుకోవడానికి నాకు తెలిసి చాలా టైం పడుతుంది. కాబట్టి అసలు ఉన్న ఆపర్చునిటీస్ గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఒక ఐడియా అనేది జనరేట్ అవుతుంది. డెడికేటెడ్గా కూడా మీరు చేయమంటే ఒక వీడియో చేస్తాను, బట్ ఉన్న ఆపర్చునిటీస్ని ఓవరాల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ 5 ఎగ్జామ్స్లో కవర్ అయ్యే టాపిక్స్ ఏంటి, మీన్స్ మీరు ఏవేవి నేర్చుకుని ఆ ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనేది కూడా మీకు ఇక్కడ ఉంటుంది. సో నేను అగైన్ స్టార్టింగ్లో చెప్పినట్టు ఎంటైర్ పీడిఎఫ్ కాపీ నేను మీకు టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, సిఎఫ్పి చేస్తే మీరు పర్సనల్గా క్లయింట్స్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు అంటున్నారు. అది కాకుండా బయట ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయంటే ఒక్కొక్క జాబ్ పొజిషన్ అండ్ ఆ జాబ్కి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఆ జాబ్స్ రిలేటెడ్గా బయట యావరేజ్గా ఎంత శాలరీ మీరు పర్ యానం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే డేటా కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ డేటా నేను ఇండివిజువల్ టు ఇండివిజువల్ కనుక్కున్న డేటా అయితే కాదు. సో ఒక ఫేమస్ వెబ్సైట్లో ఇలా శాలరీస్ ఇలా ఉండొచ్చు, పాసిబిలిటీ ఉంటుందని ఒక డేటా ఉంటుంది, ఆ వెబ్సైట్ నుంచి తీసుకున్న డేటా. బట్ పర్సనల్గా ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు నాతో చెప్పింది ఇతర ఫీల్డ్స్లో ఎలాగైతే రిఫరెన్స్ అనేది ఇంపార్టెంట్గా ఉంటుందో ఈ ఫీల్డ్లో కూడా రిఫరెన్స్ అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఏదైనా ఆర్గనైజేషన్లోకి ఏదైనా పొజిషన్ కావాలంటే కొంత రిఫరెన్స్ ఉంటే ఈజీగా వాళ్ళకి ఎంట్రీ అనేది దొరుకుతుంది. ఎంట్రీ వరకు మాత్రమే దొరుకుతుంది, బట్ ఎంట్రీ అయిన తర్వాత మీన్స్ ఏదో ఒక ఆర్గనైజేషన్లో సిఎఫ్పి మీరు కంప్లీట్ చేసి ఎవరి రిఫరెన్స్ ద్వారా ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ మీ పర్ఫార్మెన్స్ని బట్టే మీ గ్రోత్ అనేది ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఓకే, సిఎఫ్పి కోర్స్ డ్యూరేషన్ మీరు చూస్తే 6 months నుంచి 2 years వరకు పట్టడానికి ఛాన్స్ ఉంది, ఈవెన్ 3 years కూడా పట్టడానికి ఛాన్స్ ఉంది. ఈ 6 months ఈజీగా అయిపోయేది ఎవరికంటే ఎవరైతే ప్రొఫెషనల్ డిగ్రీని హోల్డ్ చేస్తుంటారో. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఏదైనా ఒక ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ హోల్డ్ చేసిన వాళ్ళు కేవలం లాస్ట్ ఎగ్జామ్కి అటెండ్ అయితే సరిపోతుంది, 5th ఎగ్జామ్కి అటెండ్ అయితే సరిపోతుంది, వాళ్ళు ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. సో ఇది సిఎఫ్పి గురించి. ఐ థింక్ సిఎఫ్పి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఆ సర్టిఫికేట్ రిలేటెడ్గా ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. దాని రిలేటెడ్గా ఉన్న ఎగ్జామ్స్ ఏంటి అండ్ వాటికి సంబంధించిన టాపిక్స్ ఏంటి అండ్ వాటికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ అండ్ దానికి ఎంత టైం పడుతుంది, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎక్కడ జాబ్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది అండ్ మోస్ట్లీ శాలరీస్ కూడా యావరేజ్గా ఎంత ఉండడానికి పాసిబిలిటీస్ ఉంది. అండ్ ఇవే కాకుండా మీరు ఓన్ ప్రాక్టీస్ కూడా బయట చేయొచ్చు. సో ఇది సిఎఫ్పి రిలేటెడ్గా. నెక్స్ట్ మాట్లాడుకోబోయేది సిఎఫ్ఏ. మీరు క్లయింట్తో ఇంటరాక్షన్ అయ్యి ఒక పర్సన్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, ట్యాక్స్ ప్లానింగ్ ఆర్ తనకు సంబంధించిన ఫైనాన్షియల్ గోల్స్ ఏమైనా ఉంటే వాటి రిలేటెడ్గా మీరు ప్రాపర్ ప్లానింగ్ చేయాలనుకుంటే ఇందాక మాట్లాడింది మీకు ఎక్కువగా యూజ్ అవుతుంది. కాకపోతే సిఎఫ్ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ ఫోకస్ ఎక్కువగా స్టాక్ మార్కెట్ మీదే ఉంటుంది. స్టాక్ మార్కెట్ స్పెషల్ ఈక్విటీస్ మీదే వీళ్ళకి ఉంటుంది. కానీ సిఎఫ్పీస్ ఎక్కువగా ఫైనాన్షియల్ ప్లానింగ్ మీద ఉంటారు. మీన్స్ ఓవరాల్ ఫైనాన్షియల్ థీమ్ని వాళ్ళు రిప్రజెంట్ చేస్తే వీళ్ళు స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఈక్విటీస్, స్టాక్ మార్కెట్కి సంబంధించిన స్టాక్స్ రిలేటెడ్గానే వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలోనో, హెడ్జ్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఆర్ ఈవెన్ ఈ బ్రోకర్స్కి సంబంధించిన రీసెర్చ్ డెస్క్లో మీరు పనిచేయాలనుకుంటే, స్టాక్ మార్కెట్ ఈక్విటీ రీసెర్చ్ డెస్క్లో మీరు పనిచేయాలనుకుంటే కంపేర్డ్ విత్ సిఎఫ్ఏ అనేది ఒక బెటర్ సర్టిఫికేషన్ అయితే అవుతుంది. సో ఇక్కడ మినిమం 1.5 years నుంచి 4 years వరకు టైం అయితే స్పెండ్ అవుతుంది. అక్కడ 5 ఎగ్జామ్స్ ఉంటాయి అనుకున్నాం కదా, ఇక్కడ 3 levelsలో ఉంటుందన్నమాట. సిఎఫ్పి స్టార్ట్ చేయడానికి, ఆ సర్టిఫికేషన్ స్టార్ట్ చేయడానికి +2 కంప్లీట్ అయితే సరిపోతుంది. అప్పటి నుంచి కూడా మీరు సిఎఫ్పిని స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే సిఎఫ్ఏ చేయాలంటే ఖచ్చితంగా మీ దగ్గర బ్యాచిలర్ డిగ్రీ ఉండాల్సి ఉంటుంది. సో Level 1, Level 2, Level 3 మనకి మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2 సెషన్స్ జరుగుతూ ఉంటాయి. సో మోస్ట్లీ ఎంసీక్యూసే అనమాట. సో కంప్యూటర్లోనే జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ సిఎఫ్ఏ రిలేటెడ్గా మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడు ఈ సిఎఫ్ఏకి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారనే దాన్ని బట్టి మీరు పే చేయాల్సిన డబ్బులు అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఈ కోర్స్ మీరు కంప్లీట్ చేయాలంటే మినిమం 1,80,000 నుంచి 3 lakh దగ్గరగా ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ 1,80,000 నుంచి 3 lakh ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది, 1,20,000 ఎందుకు డిఫరెన్స్ వచ్చిందంటే జస్ట్ ఇక్కడే మీరు గమనించండి. ఎర్లీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకోండి, అంటే మీరు ఎప్పుడో రాయాల్సిన ఎగ్జామ్కి
సో జూన్ 2020 రాయాల్సిన ఎగ్జామ్కి అక్టోబర్ 2019లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ పాయింట్లో చేసుకునే రిజిస్ట్రేషన్ కేవలం $700 పే చేస్తే సరిపోతుంది. ఫిబ్రవరి 2020లో మీరు కానీ రిజిస్ట్రేషన్ చేస్తే $1000, మార్చ్ 2020లో చేశారనుకోండి $1450 పే చేయాల్సి ఉంటుంది అనమాట. మీన్స్ చాలా మంత్స్ ముందే మీరు రిజిస్ట్రేషన్ చేస్తే 700, మీరు లేట్ చేస్తూ వస్తే అది డబల్ అయిపోతుంది. అలాగే మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అవుతున్నారా, కోచింగ్ తీసుకుంటున్నారా అనేది కూడా ఈ ఫీ స్ట్రక్చర్ని డిసైడ్ చేస్తుంది అనమాట. దీనికి కూడా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఉంటాయి అనుకున్నాం కదా. సో ఆ లెవెల్ 1 రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ ఇవి, లెవెల్ 2 రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ ఇవి, లెవెల్ 3 రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ ఇవి. సో ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటూ పోతుంటే మనకి ఎక్కువ టైం అవుతుంది ఫ్రెండ్స్. అందుకే నేను ఈ పీడిఎఫ్ కాపీ నేను మీకు టెలిగ్రామ్లో ఇస్తున్నానని చెప్పాను. సో వన్స్ మీ ఫ్రీ టైంలో వాటిని గమనించండి. ఓకే, ఇది నేను కంప్లీట్ చేశాను, నాకు ఎక్కడ జాబ్ రావడానికి పాసిబిలిటీ ఉంది అండ్ ఆ ఏరియాస్లో శాలరీ ఎంత ఉండడానికి స్కోప్ ఉంది. వేరియస్ ఇండస్ట్రీస్లో జాబ్ పొజిషన్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి అండ్ వాటికి రెస్పెక్టెడ్గా యాన్యువల్గా మీకు ఎంత శాలరీ రావడానికి ఉంది, స్కోప్ ఉంది అనేది కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. అగైన్ ఇది నేను పర్సనల్గా పర్సన్ టు పర్సన్ అడిగి తెలుసుకుందైతే కాదు, ఇంటర్నెట్లో నాకున్న డేటాను బట్టి ఇది నేను తెలుసుకుందనమాట. మేబీ ఎగ్జాక్ట్గా ఈ నెంబర్స్ రిఫ్లెక్ట్ అవ్వకపోవచ్చు, బట్ యావరేజ్గా మెయింటైన్ అవ్వడానికి పాసిబిలిటీ అయితే ఉంది. ఓకే, మరి సిఎఫ్పికి సిఎఫ్ఏకి డిఫరెన్స్ అంటే ఇది కూడా గమనిద్దాం. సిఎఫ్పి అంటే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, సిఎఫ్ఏ అంటే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్. సిఎఫ్పికి మినిమం క్వాలిఫికేషన్ +2 ఇంటర్మీడియట్ అయిపోయినప్పటి నుంచి మనం సిఎఫ్పిని స్టార్ట్ చేయొచ్చు. బట్ సిఎఫ్ఏని స్టార్ట్ చేయాలంటే గ్రాడ్యుయేట్ కంపల్సరీగా అయి ఉండాలి. సో ఎగ్జామినేషన్ సిఎఫ్పిలో 5 ఎగ్జామ్స్ ఉంటాయి. ఎంటర్గా 6 మాడ్యూల్స్ అన్నట్టు కనిపిస్తుంటుంది, కానీ మాడ్యూల్ 1 మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. ఎంటర్గా 5 ఎగ్జామ్స్ ఉంటాయి. బట్ సిఎఫ్ఏలో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. సిఎఫ్పితో పోలిస్తే సిఎఫ్ఏ రిలేటెడ్గా మీరు ఎక్కువ ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. బట్ ఈ రెండింటికి ఉన్న కీ డిఫరెన్స్ నేను ఇందాకే మీతో చెప్పాను. మీరు ఇండివిజువల్గా యాజ్ ఎ కన్సల్టెంట్గా, సో మీరు ఒక ఆఫీస్ పెట్టి క్లయింట్స్కి మీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి, యాజ్ ఎ కన్సల్టెంట్గా మీ సర్వీసెస్ ఇవ్వాలనుకుంటే సిఎఫ్పి అనేది బెటర్ అవుతుంది. బికాస్ అది స్టాక్ మార్కెటే కాకుండా ఎంటైర్ ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ని లైక్ ట్యాక్స్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, ఎస్టేట్ ప్లానింగ్ వీటన్నిటిని కవర్ చేసేస్తుంది. కాబట్టి వీటి సర్వీసెస్ ఎక్కువగా బయట పీపుల్కి నీడెడ్గా ఉంటాయి. కాకపోతే సిఎఫ్ఏ ఎక్కువగా స్టాక్ మార్కెట్ని ఫోకస్ చేస్తుంది, ఈక్విటీని ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, హెడ్జ్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే ఏదైనా రీసెర్చ్ డెస్క్లో మీరు పనిచేయాలనుకుంటున్నా యాజ్ ఎ అనలిస్ట్గా సిఎఫ్ఏ సర్టిఫికేషన్ అనేది మీకు ఒక బెటర్ వాల్యూని అయితే యాడ్ చేస్తుంది. ఇన్ సింపుల్ టర్మ్స్ కార్పొరేట్ ఫీల్డ్లో మీరు మూవ్ అవ్వాలనుకుంటే సిఎఫ్ఏ అనేది బెటర్ అవుతుంది. వీటి తర్వాత ఇంకొక అనదర్ లెవెల్ ఏదైనా ఉందా, మీన్స్ వీటిని యూజ్ చేసుకొని ఇంకొక అనదర్ లెవెల్కి వెళ్ళొచ్చా అంటే నా సజెషన్ అయితే వీటితో సెటిల్ అయిపోకండి. ఒకవేళ మీరు ఈ సర్టిఫికేషన్స్ పొంది మీరు వీటి రిలేటెడ్గా మంచి బిజినెస్ చేస్తున్నా, ఈవెన్ మీకు వీటి ద్వారా ఒక మంచి లైఫ్ సెట్ అయిందని మీరు అనుకుంటున్నా, వీటితో అయితే సెటిల్ అవ్వకండి. సో మా సజెషన్ అయితే ఆఫ్టర్ కంప్లీటింగ్ ది సర్టిఫికేషన్స్ మీరు సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అవ్వండి. RIA అంటారు, సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా విని సర్టిఫికేషన్ కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా మైండ్లో ఇదే అల్టిమేట్, ఇంకా దీని తర్వాత ఇంకేం చేయాల్సిన అవసరం లేదు అనుకోకుండా మీ గోల్ని రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా ఉంచండి. కాకపోతే ముందు వీటిని కంప్లీట్ చేయండి. రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఫీ చార్జ్ చేసి, వాళ్ళు ఇస్తున్న అడ్వైజ్ మీద ఫీ చార్జ్ చేసి డబ్బులు సంపాదిస్తుంటారు. రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అయితే మీకు ఒక నెంబర్ వస్తుంది, సో సెబీ రిజిస్టర్డ్ అయినట్టు. సో దాంతో మీకు వచ్చే వాల్యూ కానివ్వండి అండ్ సొసైటీలో దానికి వచ్చే రికగ్నైజేషన్ అండ్ దాని రిలేటెడ్గా మీరు సంపాదించగలిగే మనీ అండ్ వాల్యూ ఇవన్నీ కూడా వీటితో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. అండ్ వీటిని కంప్లీట్ చేసి విత్ ఎక్స్పీరియన్స్ మీరు రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అవ్వడం ఈజీగా ఉంటుంది. కాబట్టి కంపేర్డ్ విత్ నార్మల్ ప్రాసెస్ నా సజెషన్ వీటితో సెటిల్ అయిపోకుండా ఖచ్చితంగా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అయితే చెయ్యండి. సో మీ దగ్గరికి క్లయింట్ అసలు ఎలా వస్తారు? క్లయింట్ రావాలంటే మీరు బెటర్గా ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ చేస్తారని వాళ్ళకి ఒక నమ్మకం ఉండాలి కదా. అలా నమ్మకం ఉండాలంటే ఫైనాన్షియల్ ఫీల్డ్లో మీరు ఎంతో కొంతమందికి తెలిసి ఉండాలి. ఇది మీ మైండ్లోకి వచ్చిన పాయింట్ ఆఫ్ టైం నుంచి కూడా మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నించండి. స్పెషల్లీ ట్విట్టర్లో, యూట్యూబ్లో ఆర్ ఇంకేదైనా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో కంపెనీస్ రిలేటెడ్గా మీరు చేస్తున్న డేటా అనాలిసిస్ని షేర్ చేస్తూ రండి. సో పీపుల్ మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు, లైక్ ఈ ఫీల్డ్లో దీనికి ఇంత నాలెడ్జ్ ఉంది, ఈ కంపెనీస్ని ఇలా రీసెర్చ్ చేస్తున్నారంటే తన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ తీసుకోవడం వల్ల మనకి హెల్ప్ అవుతుందని. ఎప్పుడైతే సెబీ రిజిస్టర్ అవుతారో ఆ పాయింట్లో మీకు ఎక్కువగా క్లయింట్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అవ్వాలంటే ఎలాగా, దాని రిలేటెడ్గా క్వాలిఫికేషన్స్ ఏంటి అండ్ ప్రొసీజర్ ఏంటి. సో ఈ వెబ్సైట్లో ప్రతి ఒక్కటి కూడా చాలా డీటెయిల్డ్గా రాశారు. ఈవెన్ ప్రాసెస్ కూడా, ఈ లింక్ని అయితే నేను మీ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఇందాక సిఎఫ్పి సిఎఫ్ఏ గురించి మాట్లాడుకున్నట్లు దీని గురించి కూడా మాట్లాడితే ఇంకా చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఐ థింక్ ఇప్పుడే ఒక 12-13 మినిట్స్ దగ్గరగా వచ్చేస్తుందేమో. సో ఆఫ్టర్ ఎడిటింగ్, సో ఇంకా ఎక్కువ చెప్తే మీరు కూడా చూస్తారో లేదో అనిపిస్తుంది. ఒకవేళ మీకు ఇది ఇంకా తెలుసుకోవాలి, ఇది ఇంకా టాపిక్ ఇంట్రెస్టింగ్గా ఉందనుకుంటే చెప్పండి, నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా ప్లాన్ చేద్దాం. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే
ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి. ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.